మన పచ్చని భవిష్యత్తు కోసం నేటి తరం యువత ఎంతో అవసరమని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ నిర్వాహకులు జేవీరత్నం తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించడం, ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ ఆధ్వర్యంలో హరిత సైనికులను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ముక్కనుమ సందర్భంగా విశాఖపట్నంలోని రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న 150 సంవత్సరాల మర్రి చెట్టు వద్ద గ్రీన్ సోల్జర్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి 50,000 నారు మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్ఆర్యు జీవీఎంసీ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాస రాజమణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పొడమి పచ్చదనంతో కలకల్లాడాలంటే అందుకు హరిత సైనికులు కృషి అవసరం అన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా, హాయిగా, ఆనందదాయకంగా జీవించడానికి హరిత సైనికులు కృషి చేయాలనే ఆలోచనతో ఏర్పాటు చేశారని అన్నారు. ఎవరికి వారు తమ ఇంటి వద్ద ఆకుకూరలు, కూరగాయలు పండించుకునేందుకు హరిత సైనికులు కృషి చేసే విధంగా గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ శిక్షణ ఇస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. ఇవాళ రత్నం గారు గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ ద్వారా స్టార్ట్ చేసినటువంటి ఈ గ్రీన్ సోల్జర్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది మన విశాఖపట్నం సిటీకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా చిన్నపిల్లల్ని గ్రీన్ సోల్జర్స్ గా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా ప్లాంటేషన్ యాక్టివిటీస్, పొల్యూషన్ మీద అవగాహన కల్పించడము, పర్యావరణ ప్రొటెక్షన్, అలాగే సుస్థిరాభివృద్ధి ఇవన్నీ సంబంధించి వాళ్ళని మనము మంచిగా ట్రైన్ చేసి వాళ్ళ హెల్త్ ను కూడా తీసుకుంటూ మన కమ్యూనిటీలోని అలాగే స్కూల్లో మిగిలిన పిల్లలకి అలాగే గవర్నమెంట్ తో కూడా కలిసి పనిచేయడానికి వీలవుతుంది. అలాగే ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాము ప్రకృతి వైపరీత్యాలు అనేవి ఎక్కువ అవుతా ఉన్నాయి. సైక్లోన్స్ కానీ, హీట్ వేవ్స్ కానీ, అలాగే క్లైమేట్ చేంజ్ ని కూడా మనం ఎక్స్పీరియన్స్ చేస్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో అటు డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ యాక్టివిటీస్ గా కానీ, క్లైమేట్ యాక్షన్, క్లైమేట్ రిస్క్ మేనేజ్మెంట్ పరంగా కానీ మనం తీసుకున్న ఈ పర్యావరణ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం మంచిగా చూపించడానికి వీలవుతుంది. సో ఈ ప్రోగ్రామ్ ని మంచిగా ముందుకు తీసుకెళ్తూ అందరితో కలుపుకుంటూ మంచిగా ముందుకు వెళ్ళి సొసైటీలో మంచి పర్యావరణం పరంగా మంచి యాక్టివిటీస్ ని కండక్ట్ చేసి మంచిగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఇంకో మిషన్ లైఫ్ అని సిబిఎస్ఈ ఒక యాక్టివిటీ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు. దాంట్లో మా పిల్లలందరినీ భాగంగా జాయిన్ చేశాము. ఇప్పుడు గ్రీన్ క్లైమేట్ సంస్థ వాళ్ళు గ్రీన్ సోల్జర్స్ ఫర్ ఫ్యూచర్ అని ఒక ప్రోగ్రామ్ ఇవాళ ఇనాగ్రేట్ చేశారు. దీని ద్వారా స్టూడెంట్స్ అందరినీ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ లో ట్రైన్ చేయాలని వాళ్ళు కంకణం కట్టుకున్నారు. ప్రతి తరగతి నుంచి ఒక 5 పిల్లల్ని గ్రీన్ సోల్జర్స్ గా ఆ గ్రూప్ లో జాయిన్ చేసి వాళ్ళ యాక్టివిటీస్ అన్నిటిలో పార్టిసిపేట్ చేసేలాగా చేద్దాం అనుకుంటున్నాము. సో అతి త్వరలో మా స్కూల్ నుంచి ఒక 100 మందినైనా గ్రీన్ సోల్జర్స్ ని తయారు చేద్దాం అనుకుంటున్నాము. ఫర్ ఎవర్ గ్రీన్ ఫ్యూచర్ హరిత సైనికులు దీని ప్రకారం ఎన్జిఓ టీం అనేది ఆరోగ్యకరంగా, ఆనందకరంగా ఉండడానికి, కాలుష్యాన్ని నివారణ చేయడానికి ఒక టీం ని ఏర్పాటు చేసింది. సో దాని ద్వారా ఏంటంటే వాళ్ళు స్వయంగా స్వతంత్రంగా బతకడానికి, అలాగే ఆరోగ్యంగా ఉండడానికి, అలానే వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి, కొన్ని ఇళ్ల పైకప్పు మీద వ్యవసాయం చేయడానికి, అలానే మొక్కలు నాటడానికి వాళ్ళందరికీ శిక్షణ అనేది ఇచ్చి వాళ్ళు స్వతంత్రంగా హ్యాపీగా బతకడానికి వాళ్ళు మాకు అనేది మాకు క్రమశిక్షణ రహితమైన ఒక జీవన విధానాన్ని అవలంబించడానికి ఈ కార్యక్రమాన్ని అవలంబించాం.